హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ ఆస్మా. సో నేనైతే ఈరోజైతే బగారా రైస్ అండ్ విత్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాండి. సో వీడియోలోకి అయితే వచ్చేసేయండి. సో ముందుగా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. సో ఇందులోకి అయితే మనం అనాస పువ్వు అంటారు కదండి, సో అది, ఇంకా 2 లవంగాలు, 2 మిరియాలు ఇవన్నీ అయితే వేసేసుకోండి. కొంచెం లైట్గా జీలకర్ర అలా ఇంకా వేసేసుకొని అందులో పచ్చిమిర్చి, టమాటా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఇంకా ఇందులో అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి. ఎందుకంటే అవి మొత్తం మగ్గాలి కదా. మరి వెంటనే మనం బగారాకి ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా అవి కొంచెం పచ్చి స్మెల్ వచ్చేసిద్ది కాబట్టి ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసేయండి. సో నేనైతే ఈ డబ్బాతో అయితే 3 తీసుకున్నానండి బియ్యం అయితే. 3 డబ్బాల బియ్యం తీసుకున్నా. సో మీరైతే కొంతమంది పలుకుగా, కొంతమంది ఇంకా మెత్తగా తింటారు కాబట్టి రైస్ మీకు తగ్గట్టు మీరు అలా వాటర్ పోసేసుకోండి. సో బాగా మరగనివ్వండి. వాటర్ని అయితే బాగా మరగనిచ్చిన తర్వాత, సో వీడియోలో చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా మరిగాయి వాటర్ అయితే. ఇంకా తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇంకా పూర్తిగా అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి అయితే లైట్గా అనాస పువ్వు అంటారు కదా, అది చల్లేసి ఇంకా ఒకసారి అయితే తిప్పండి. తిప్పకుండా ఉంటే ఏంటంటే ఇంకా అన్నం అయితే పలుకుగా వచ్చేసిద్దండి, అంత టేస్ట్ అయితే రాదు మనకి. సో అందుకని చెప్పి నేనైతే 3 టైమ్స్ అలాగే తిప్పుతూ ఉండిపోయా. ఇంకా మళ్ళీ అలా వచ్చేసిద్దేమో అని, ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టా కాబట్టి. సో 5 మినిట్స్, ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి, అన్నం అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, పలుకుగా మంచిగా. ఇంకా దాని మించి అయితే కొంచెం పుదీనా, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇంకా పుదీనా లైట్గా చల్లేసుకోండి. అట్లా కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మటన్ కర్రీ అయితే ఇంకా చేయకపోతే ఎలా అండి. సో మటన్ కర్రీకి అయితే కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే 2 ఆనియన్స్, మిర్చి ఇవన్నీ పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అవైతే ఒక బౌల్ తీసుకొని ఇంక అందులో వేసేసి అవి మొత్తం మంచిగా మగ్గనిచ్చి అందులోకి కొంచెం లైట్గా పసుపు వేసేసేయాలి. వేసిన తర్వాత ఇంకా మనం ఫ్రెష్గా నీట్గా చేసుకొని పెట్టుకున్నాం కదండి మటను, ఇంకా అదైతే ఆ బౌల్లో వేసేద్దాం. సో నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నా. ఒకవేళ మీరు కుక్కర్లో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. సో ఆ మటన్ అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. ఇంకా ఈలోపు మనం గ్రేవీ మంచిగా రావాలి అనేసి అంటే కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అది, వెల్లుల్లి, కొత్తిమీర, ఇంకా టమాటా ఇవన్నీ వేసేసి అయితే మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టేసుకుంటే గ్రేవీలాగా వచ్చిద్దండి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా గ్రేవీ కూడా చాలా వచ్చిద్ది, ఎక్కువ తినేయచ్చు, చాలామంది తినేయచ్చు. సో అందుకని ఇంకా ఇది మొత్తం అయితే ఇంకా అందులో వేసేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇంకా మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసేసేయండి. ఇంకా మీరెంత తింటారో కారం, మేమైతే లైట్గానే తింటామండి కారం, సో అందుకే తక్కువ వేసేసా. దానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోండి లాస్ట్లో, ఎందుకంటే లాస్ట్లో కొంచెం యాడ్ చేసేసుకుంటే స్మెల్ మంచిగా వచ్చిద్ది. సో నేనైతే ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి, అది కాలిద్దేమో అని చెప్పి గిన్నెలు అయితే వేసి చూశాను. సో లాస్ట్కి లైట్గా కొత్తిమీర, ఇంకా మసాలా ఇవన్నీ వేసేసుకోండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. సో నేనైతే మా పిల్లల్ని కూడా అడగడం జరిగింది, బాగుందా అంటే నిజంగా బాగుంది మమ్మీ అని చెప్పి అయితే చెప్పేశారు. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేక్ ఆజ్మా. థ్యాంక్ యూ.